డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి అరిసిందట. అలా ఉంది మన రాజశేఖర్ జీవితాల చేతలు. ఇక అసలు విషయానికి వస్తే రాజశేఖర్ ఇప్పుడంటే టైం బాగోలేక వెనకబడ్డాడు. కానీ అంకుశం సినిమా మొదలుకొని గోరింటాకు వరకు కొంచెం పడుతూ లేస్తూ ప్రజల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఒకదానికొకటి దారుణంగా ఫెయిల్ కావడం, ఇక ఆ మధ్య వచ్చిన గడ్డం గ్యాంగ్ కనీసం విడుదలైంది అనే విషయం కూడా ఎవరికీ తెలియనంత ఘోరంగా ఫ్లాప్ అయి కూర్చుంది. ఇక బర్మ దర్శకత్వం వహించిన పట్టపగలు సినిమా అయితే ఇంకా ల్యాబ్స్ లోనే బూసు పట్టి ఉంది. ఇక ఆ సినిమా రాజశేఖర్ ముసలోడైతే అప్పుడు ఆయన గుర్తుగా ఏమైనా బయటకు తీయటమే. ఇప్పట్లో దాని జోలు ఎవరూ పోరు. కానీ రాజశేఖర్ విషయంలో మన తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజశేఖర్ కి అసలు తెలుగు రాకపోయినా, నేర్చుకునే ప్రయత్నం పెద్దగా చేయకపోయినా నెత్తిని పెట్టుకుని బాగానే చూసుకున్నారు. అది మర్చిపోయి రాజశేఖర్ ఓ దూల పని చేయబోతున్నాడు. అదేంటంటే రాజశేఖర్ కూతురు శివాని తెరపైకి రావడానికి రంగం సిద్ధం చేశాడు. తను పెరిగింది హైదరాబాద్ అయినప్పటికీ పుట్టింది చెన్నై అని, తమకు బంధువులు పరిచయాలు అన్ని అక్కడే ఉన్నాయని, అందుకే తమిళ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు సోదంతా చెప్తున్నారు ఈ దంపతులు. దీనికి ఆ శివాని కూడా తన అభిమాన హీరోలు ధనుష్, విజయ్ అని కూడా చెప్పింది. 20 ఏళ్లు టాలీవుడ్ లో పెరిగినా ఇక్కడ అభిమానం లేదు. కానీ పుట్టడం అనే ఒకే ఒక్క కారణం వల్ల కాలీవుడ్ ఇష్టమని చెప్పడంతో జనాలకి ఎక్కడ లేని బూతులన్నీ వస్తున్నాయి. ఇక ఈ దంపతులు కూడా తమ కూతురి తెరంగేట్రం వచ్చేసరికి తమిళ సినిమాల వైపు చూడటమే విడ్డూరంగా ఉంది. దీనికి తగుదనమ్మా అన్నట్టు జీవిత కూడా ఇంకొంచెం కారం చల్లింది. అదేంటంటే తెలుగు సినిమాలలో హీరోయిన్స్ ని ఓన్లీ గ్లామర్ కి వినియోగిస్తారట. అదే తమిళ్లో అయితే పర్ఫార్మెన్స్ కి ప్రాధాన్యం ఇస్తారని చెప్తుంది. అంతేలేండి, అక్కడ సుచి లీక్స్ లాంటి వాటితో పడితే గాని నూల తీరదు వీళ్ళకి. అయినా అక్షరం ముక్క తెలుగు రాని జీవిత భర్తని ఇంత ఆదరించిన టాలీవుడ్ ని చిన్న చేసి మాట్లాడడాన్ని ఏమంటారో మీరే చెప్పండి. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.